అంటే ఆ తందానా నానే తాన తందానే అట్లా మాకు బాడీలో డిఎన్ఏలోకి ఎక్కేసింది అనమాట దట్ సాంగ్. అండ్ తల్లి కన్నా పెద్ద యోధురాలు లేదు అని ఎప్పుడైతే మీరు అన్నారో ఇక మీ ఫిల్మ్కి మేము వేసేసాం, ఇంకా పెద్దపీట వేసేసాం అనమాట. ఆల్ ద మదర్స్, ఆల్ ద ఉమెన్, వి జస్ట్ లవ్ దట్ సెంటెన్స్ అనమాట. ఎస్, బికాజ్ ఒక తల్లి ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళగలుగుతుంది తన పిల్లోడ్ను లేకపోతే పాపను కాపాడడానికి. అండ్ దాన్ని మీరు ఎగ్జాక్ట్గా ఒక 1 లైన్లో క్యాప్చర్ చేశారు. అతనే రాసింది. మీరు రాశారా? దట్ వావ్. అంటే సి డిస్కషన్లో వీ వాంటెడ్, దెర్ వాజ్ వన్ ఓల్డ్ లేడీ we shot, that was the original scene. Later I think మన రామరావు గారు ఇక్కడ ఎగ్జిక్యూటివ్, we were watching first edit, I think he said mother sentiment is so much అంత బాగా వర్క్ అవుతుంది ఇక్కడ, మదర్ ఎందుకు లేదు అంటే both of us look, we have that sync. We saw and he immediately came up with one scene where that bun scene, everything he constructed, but on that day అక్కడ ఏదో ఫినిషింగ్ ఒక లైన్ కావాలి. సో ఐ కైండ్ ఆఫ్ రిమెంబర్డ్ వన్ ఇన్సిడెంట్ వేర్ మై వైఫ్ వాస్ క్యారింగ్, నేను ఫోన్ అక్కడ బెడ్ మీద పెట్టేశాను, మర్చిపోయాను. దట్ ర్యాంగ్ అండ్ షీ వాజ్ స్లీపింగ్ దేర్ అండ్ షీ కైండ్ ఆఫ్ yelled at me. Never in her life I've seen her being so angry and all of that, and I saw and I got scared. I said okay, cool, it's by mistake, and then that stayed with me. Like oof, mothers are like when it comes to their babies, no, they are like they can go to any extent, and this movie is all about mother. And that day I kind of thought we can put it in this line, and I asked him ilanti chepte baaguntundi. I said fantastic, we will do it, and I think people love that whole scene and that line. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఇందులో సాంగ్ కూడా ఉంది, ఎదగరా సాంగ్, రామ్ జోగేష్ శాస్త్రి గారు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్. ఆల్ లాంగ్వేజెస్లో మీరు రిలీజ్ చేసిన ఏ లాంగ్వేజ్లో అయినా సరే సాంగ్స్ అన్నీ క్లిక్ అయ్యాయి. ఎస్పెషలీ దిస్ సాంగ్ ఇస్ వెరీ వెరీ టచింగ్ అండ్ వెరీ వెరీ కనెక్టింగ్ టు ఎవ్రీ మదర్. చాలా బాగుంది, మదర్కి, చైల్డ్కి, అందరికీ. ఎక్కడ వెళ్తే అన్ని మార్కెట్లో పీపుల్ హ్యావ్ కనెక్టెడ్ టు దట్ మదర్ సాంగ్ and those lines, especially they love that mother sentiment in our film. అంటే Ravi Bastur came up with that song. Ravi Bastur ala he is that kind of a person. If he gives a tune, if you tell him that this is the situation, he'll give the tune in 10 minutes lo ichestan. Like about it takes us a year. This song and this mother song in chapter 1, these two songs, it just clicked. Immediate ga atane lyrics rastadu. He wrote the lyrics himself in Kannada. It's beautiful lyrics. Akkada kuda baagundi. He wrote it in 5-10 minutes. He composed the whole song, he sang it, and then it clicked instantly. That is one of the first time that I personally went and hugged him for that. Wow. He doesn't like to hug, even I don't like to hug. But we both hugged. Okay, I should talk to your wife. బట్ బ్యూటిఫుల్ అండి. ఆయన కూడా అంత క్విక్గా రాయడానికి ఏదైనా రీజనే ఉండుంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఆవిడ ముందర ఫోన్ మోగుంటుంది, అక్కడ మోగినట్టు ఏదో అయి ఉంటుంది. అందుకనే అసలు మదర్ దట్ సెంటిమెంట్, ఐ విల్ ఫినిష్ దిస్ టుడే అనుకున్నారేమో. బట్ మీరు కోలార్లో షూట్ చేశారు కదా మొత్తం అంతా, ఇన్ దోస్ మైన్స్, అన్ని రోజులు అంత దుమ్ము, హౌ వాజ్ ఇట్ అసలు? అందరూ ఒక పక్కన, అంటే యు ఆల్ డిడ్ నాట్ షూట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద లాక్డౌన్ ప్రాబబ్లీ, బట్ ముందు వెనకాల ఉన్నారు కదా మీరు అక్కడే. యు ఆల్ వర్ షూటింగ్ దేర్. అక్కడే షూట్ చేసాం. అది చాప్టర్ 1 లో కూడా అక్కడే షూట్ చేసాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ కాల్డ్ ద సైనైడ్ డంప్స్. గోల్డ్ ప్రాసెసింగ్ అయినాక ఆ మట్టి ఏది మిగులుతుందో దాన్ని తీసుకుపోయి దే మేక్ ఇట్ ఇంటూ బిగ్ మౌంటైన్స్. ఫర్ దట్ ఈస్ హ్యాపెండ్ ఫర్ ఆల్మోస్ట్ 100 years now. Okay. So we went and shot there because we wanted the dust to come up. So we went and shot there. Initially they told us it is very dangerous because cyanide processing chesuntaru ani, but later on I didn't care. So we brought in a lot of people from, a lot of localites came there, and a lot of people from Bangalore also were brought there, and that was like literally like how you are seeing it in the movie. It was as difficult as that. సో ఏమైనా మీకు షెడ్యూల్ జరిగిన తర్వాత డీటాక్స్కి వెళ్ళేవాళ్ళం మీరు? అంటే నాకు అంత దుమ్ము కనిపిస్తూ ఉంటే నాకు అడగాలనిపించింది. అంటే ఒక జోక్ ఉండింది అప్పుడు. సో వెన్ దే వర్ షూటింగ్ దట్ హ్యామర్ సీన్,
ఎవ్రీబడి యూస్ టు వేర్ దట్ మాస్క్. మాస్క్ అంటే అప్పుడు పెద్ద మ్యాటర్, ఎవరికి తెలియదు మాస్క్. సర్జికల్ మాస్క్ అని ఇస్తున్నారు, నాకు మాస్క్ లేదు. బిట్వీన్ ద షార్ట్స్ ప్రొఫైలర్ వేయండి, ఇది వేయండి, అది వేయండి, కంప్రెసర్ వేయండి అని ది వాస్ టూ మచ్ ఆఫ్ డస్ట్. నేను ఊరికి జోక్గా మాట్లాడుతూ ఉండేవాడు అప్పుడు. అయితే ఇలాగ వేస్తుంటే అందరూ మాస్క్ వేసుకుని థియేటర్స్ సినిమా చూడాలి, అలా అయిపోతుంది, థియేటర్ స్క్రీన్ లో నుంచి కూడా వచ్చేస్తుంది అని జోక్ కదా అది. అంటే చూస్తే లాక్డౌన్ వచ్చి కరోనా వచ్చి అందరూ మాస్క్ వేసుకొని సినిమా చూస్తుంటే దట్స్ వై దే సే యు షుడ్ ఆల్వేస్ విష్ ఫర్ గుడ్ థింగ్స్. ఏం మాట్లాడతారో మంచిదే జాగ్రత్తగా మాట్లాడాలి. యా, మీరు మాట్లాడిందంతా నిజం అవుతూ ఉంటుంది. నాది కూడా బాలవాకు బ్రహ్మవాకు అంటారు కాబట్టి నాది కూడా నిజమైపోతూ ఉంటుంది, బికాజ్ ఐఎమ్ లైక్ ద యంగ్ కిడ్. కానీ నాకు తెలిసి మీకైతే ఏం ఎఫెక్ట్ అయి ఉండదు, మీరు వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం రాలేదేమో, ఎందుకంటే ఫుల్ కోటింగ్ అసలు మొత్తం లేయర్ ఉంది మీకెందుకు అసలు. యాక్చువల్లీ ఐ వాజ్ వరీడ్ అబౌట్ హిమ్ వెన్ వి వర్ ఇన్ దిస్ స్క్రిప్ట్ డిస్కషన్ అండ్ ఆల్ ఇన్ అవర్ ఆఫీస్. డస్ట్ కొన్ని లిటిల్ డస్ట్ ఆల్సో యూస్ టు గెట్ డస్ట్ అలర్జీ. And I used to think when he was going and searching for this location and he used to show me, I was wondering how can he shoot here? After shooting there, trust me, I don't think he has gone through that phase. All dust allergy అక్కడ ఒక్క రోజు కూడా అది నాకు ప్రాబ్లం కాలేదు. అంటే మీ మైండ్ అంత గట్టిగా మీరు ఫిక్స్ చేసేసుకున్నారు, నాకేం అవ్వదు అని, అంతే. అదే మీరు బయట నుంచి ఒక చిన్న పురుగు ఏదైనా ఇటు నుంచి అంటారేమో. సో అంటే సంకల్పం గట్టిదైనట్టయితే మనం ఏదైతే అనుకుంటామో అది తప్పకుండా జరుగుతుందంట, అలాగా. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ది April 14th రిలీజ్. అండ్ ఇందులో ఏంటి, గరుడాని చంపిన తర్వాత అంటున్నారు కదా, నెక్స్ట్ విలన్స్ ఎవరు అనేది ఏమైనా నాకు చెప్పగలుగుతారా, లేకపోతే నేను సినిమా థియేటర్లోనే చూడమంటారా? విలన్స్ ఎవరు? అందరూ విలన్సే కదా. కింగ్డమ్ కోసం ఫైట్ చేస్తుంటే I think from their point of view they are heroes, from the other person point of view they are villains. అదే ఫస్ట్ చాప్టర్ లోనే ఆ పిల్లోడితో చెప్పించారు కదా మీరు, విలన్ అంటాడు వాడు. సో సంజయ్ దత్ గారు, రవీనా టండన్, దిస్ టైమ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ బిగ్గర్ విత్ బిగ్గర్ కాస్ట్ అండ్ ఆల్రెడీ యాక్టర్స్ హూ హ్యావ్ బిగ్గర్ చరిష్మా ఓవర్ ది ఇండియన్ సినిమా ఆర్ ద వరల్డ్ సినిమా. సో సంజయ్ దత్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందండి? సూపర్బ్ ఎక్స్పీరియన్స్. అతన్ని ఫస్ట్ పై కన్విన్స్ చేసిందే మనం చాప్టర్ 1 రిలీజ్ అయినాక. పై ఇది మీ రోల్ అంటే చెప్తే he thought about it for a few days, not to accept the role, but ఏ గెటప్ లో రావాలి నేను. సో ఆ గెటప్ మొత్తం ఏం చూస్తున్నారు కదా, దట్ గెటప్ ఇస్ కంప్లీట్లీ హిజ్ ఐడియా. he said Adira has to look like this. మీదేదా రెఫరెన్స్ ఉందా అంటే నన్ను అడిగారు. I said I want you to look wild, but I don't know how much we'll do a photo shoot ante. He said I have this idea, we'll try it first. And so like a child he said no, I want to do this. He only tried everything. He only called his costumer, he only called that guy who makes the wig. Anta mottam atane chesaru. And then he came to the set, shot. It was very hot. Hyderabad lone first start chesindi manu. Oh avuna, first Hyderabad lone mana quarry undi kada, where they shot Bahubali. I don't remember the name of that quarry. akkada first start chesamu. Shot avvagane I thought, the caravan is very far off, so maybe he'll go and sit there, then I have to wait. Akkade chair తెప్పించుకొని అక్కడే కూర్చున్నాడు. He said మీరు చేసుకోండి, I'll sit right here అని. మీ గురించి తెలిసిపోయిందేమో. No. 90s 80s వాళ్ళు అప్పుడున్న రెస్పాన్సిబిలిటీ, అప్పుడున్న ఒక డిసిప్లిన్, ఐ థింక్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. అండ్ అప్పుడు ఆ కల్చర్ ఏమి అంటే ద డైరెక్టర్ ఇస్ అల్టిమేట్. I don't know if it is the same thing today. I mean, of course. నన్ను కూర్చొని ఇలా చెప్తే I always believe cinema is a director's medium. Yeah. So because of the way they capture, I have spoken in many places, especially in his film, your performance will be enhanced with others' performance, even if they are not in your scene. Yeah. So the kind of edit he knows, so it's absolutely director's medium. I completely agree. Only theater is actor's medium. ఒకసారి స్టేజ్కి వెళ్ళిపోతే ఎవరి కంట్రోల్ లేదు అక్కడ. అవును. ఇక్కడ ఆయన ఏం క్యాప్చర్ చేస్తారో ఓన్లీ దట్. ఇఫ్ ఎనీ పర్ఫార్మెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్యాప్చర్డ్ వెల్, అంతే కదండి. కరెక్ట్, అబ్సల్యూట్లీ. యా.
నా థియేటర్ మీడియం మైక్ పట్టుకొని వెళ్ళిపోయానంటే ఇంకా నా ఇష్టం వచ్చింది అక్కడ మాట్లాడేసి తర్వాత వచ్చేసి ఒక టాటా అంటాను. కానీ టాకింగ్ అబౌట్ సంజయ్ దత్ గారు, ఖల్నాయక్ అలాంటి సినిమాల్లో మనం ఆయన్ని ఆ కైండ్ ఆఫ్ గెటప్లో వాటిలో చూసాము. అండ్ నౌ ఇన్ దిస్ కంప్లీట్లీ టోటల్ డిఫరెంట్ అవతార్ వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ హిమ్ ఆన్ స్క్రీన్, బిగ్ స్క్రీన్. One of the best part about Sanjay sir's role is that he got into the skin of it even before he came. అంటే ఇలా చేయాలని నేను ఇలాగే ఉంటాను, ఇంత సటిల్గా చేస్తాను, నేను పెద్దగా అరవను అంట. హీ హెడ్ ఫిక్స్డ్ రైట్ ఎట్ ద బిగినింగ్. సో దట్ ఆస్పెక్ట్ ఈస్ సంథింగ్ దట్ ద క్రెడిట్ ఫర్ దట్ క్యారెక్టర్ completely goes to him, and I think you're good. I think we have presented him the way people have wanted to see him for so many years. Yes, yeah. Waiting to see him and on big screen. That big personalities on big screen. Adira and Rocky ఎట్లా కలవబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది మేము చూడబోతున్నాము. వన్ స్పెషల్ మెన్షన్ అబౌట్ యువర్ డిఓపి అండి. ఎక్స్ట్రాడినరీ జాబ్ అసలు. అంటే ఆయన ఏం డైట్ తీసుకుంటూ ఉంటాడు, అసలు ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే ఇవన్నీ క్యాప్చర్ చేసి అంత దుమ్ము ధూళి మధ్యలో షూట్ చేయడానికి. వుడ్ యూ లైక్ టు యాడ్ సంథింగ్ అబౌట్ హిమ్ అండి? Raw talent. You know, again credit goes to Prashanth. He was a still photographer. అవునా? ఉగ్రం నా ఫస్ట్ సినిమాలో స్టిల్ ఫోటోగ్రాఫర్. And before that also he had shot many of our pictures, very passionate. And then he was still photographer in his film. He has taken him and given him that confidence and made him DOP. So that's absolutely for his demand or whatever. He always tells that I wanted to shoot in a limited budget, but yes, he has noticed something in him, and that guy bloomed from that day, I can say. So he has always been giving a lot of space to his technicians. So Bhuvan is something else, and if anybody anywhere if I go, if they see the visuals, that's when, even if there is no actor in the frame, just an object, the way these guys have showed it, it catches your attention. చూస్తేనే ఇది ఒక క్వాలిటీ వేరే లాగా ఉంది అని అంటే ఒక వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోతున్నారు. కరెక్ట్. అండ్ ఆర్ట్ డైరెక్షన్, ఆర్ట్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ రవి బస్రూర్. సో ఇట్స్ ఆల్ our technicians who have made it. And Bhuvan తో I always feel and the fastest. Absolutely. 2 లైట్లు పెట్టుకుంటాడు for all the sequences. ఎన్నేసారు 12 లైట్లు అప్పుడే వద్దని చెప్పా. అది చూడండి, మీరు కూడా KGF డిఓపీలు అవ్వాలంటే 4 తీయండి అక్కడ. But he's extremely fast. ఒకటి very hard. He doesn't ask for too many lights. ప్రొడ్యూసర్ హ్యాపీ, very happy. And he follows the sun. సన్ ఇటుపక్క ఉంది అంటే వాట్ డైరెక్షన్ చేస్తుంటాడు. మరి నైట్ షూటింగ్ అయితే నైట్ షూటింగ్ అంటే పెట్టాలి అంతే. ఫైర్ పెడతాడు ఇక్కడ ఇక్కడ ఇక్కడ. Fire. Most of his shots he takes with fire. That's why you have that kind of that lighting which is very raw and rustic. Oh, that's a secret. ఎప్పుడైనా మనం కెమెరామెన్ డిఓపి గారిని ఒకసారి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయాలండి. ఆయన వస్తున్నారా ఇవాళ? పిలిపించేద్దాం. ఉన్నారా ఇక్కడే? He's always behind the camera కదా. We have to bring him in front of the camera too. Okay, so with lot of difficulty we have got him here. So that's why I am being quiet here. Let him talk, because every time, everywhere, only I have been talking from past 3-4 years. So now it's time to listen. And all the technicians, I think we were discussing other day, I want to interview everyone. Correct. All my technicians, because I know them very well, and I know the way they worked, all of that. Maybe we'll get a different perspective. Yeah, మీరు చేయండి, కానీ యాంకర్గా నన్ను పెట్టుకోండి. ఒక దాంట్లో బాగుంటుంది అనమాట. నైస్. నా కడుపు కొట్టకండి మీరు మధ్యలో. కానీ మీకు ఎప్పుడు ఈయన అడగాలనిపించలేదా, నాకే గడ్డం పెంచుతున్నారు మీరు పెంచుకోవచ్చు కదా మీరు కూడా కొంచెం అని? ఆయన was like a smart young kid when we started. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయారు. సో nothing more we can ask from him. He's given everything for this project. సో ఆయన ఎలాగుంటారో ఉండొచ్చు. ఓకే, అయితే మీకు ఆ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. కానీ మీరు ఇంకా ఎక్కువగా మాట్లాడేసేయాలి అంటే ఇలా 3 సంవత్సరాలకు ఒకసారి కాదండి, సంవత్సరానికి ఒక సినిమా తీయాలి. ఇప్పుడు అందరూ ఇలా అయిపోతే ప్రీ రిలీజ్లు అవన్నీ మాకు ఏమవుతాయండి చెప్పండి మీరు? వర్కౌట్ అవ్వదు అసలు. సో వాట్స్ ద ప్లాన్ నెక్స్ట్ 2 years? లేదు, సంవత్సరానికి ఒకటి చేయాలనుకున్నాను. అది అంతే. సలార్ వస్తుంది కదా. సలార్ వస్తుంది. సో అది నెక్స్ట్ ఇయర్ ఏనా? నెక్స్ట్ ఇయర్.
డన్, ఇక్కడ ఫిక్స్ చేసేసాం, ఇంటర్వ్యూలో చెప్పేసాం. అప్పటి వరకు డేట్ బుక్ ఇది లేదు. ఇప్పుడే బుక్ చేసుకోవాలా? చూసుకోండి అందరూ. రెడీ.